బాబా యొక్క దాస్యభక్తులలో మహదూ కాన్హు పస్లే ఒకరు. అతనికి చిన్న వయసు నుండే బాబా అంటే విపరీతమైన భక్తి. పస్లే తన మాతృమూర్తితో కలిసి షిరిడీలో నివాసం ఉండేవాడు. తాను రోజంతా బాబా యొక్క వ్యక్తిగత సేవకునుగా బాబాతోనే ఉండేవాడు. కేవలం నిద్రించడానికి మాత్రమే ఇంటికి వెళ్ళేవాడు. తన నివాసం కూడా మసీదు ప్రక్కనే ఉండేది. తనకొక విధంగా బాబా తప్పితే ఇంకొక లోకం ఉండేది కాదు. ఉదయాన్నే మసీదు శుభ్రం చేయడం, బాబా లెండికి వెళ్ళినప్పుడు బాబా యొక్క ఆసనాన్ని విదిలించి సరిచేయడం, బాబా కాళ్ళు కడుక్కునేందుకే మసీదు మెట్ల వద్ద నుండే గంగాళంలో నీటిని నింపడం, బాబా ముఖమర్చన కోసం స్నానం చేసేందుకై శుభ్రమైన మరియు గోరువెచ్చని నీటిని ఏర్పాటు చేయడం, బాబా స్నానం చేసిన తర్వాత తడి తుడుచుకోవడంలో సహాయం చేయడం, చావడి శుభ్రం చేయడం, చావడి ఉత్సవంలో పాల్గొనే శ్యామ్ సుందర్ యొక్క బాగోగులను చూసుకోవడం వంటి సేవలను రాధాకృష్ణమాయి మార్గదర్శకత్వంలో పస్లే భక్తిగా చేసేవాడు. బాబా సేవ తప్పితే ఉదర నిర్వహణ కోసమై తాను ఏమీ చేసేవాడు కాదు. తాను పూర్తిగా బాబాపై ఆధారపడి జీవించేవాడు. భక్తులు తమకు సమర్పించిన నైవేద్యాలలో కొంత భాగాన్ని భక్తులకు పంచి మిగిలిన భాగాన్ని తమ సేవకులైన పస్లే మరియు కొండ్యాజీలకు బాబా ఇచ్చేవారు. వారికి అవసరమైనప్పుడు బాబా డబ్బులను కూడా ఇచ్చేవారు. ఆ విధంగా బాబా పస్లే పోషణ చూసుకునేవారు. అలా బాబాపై ఆధారపడి చాలామంది సేవకులు, భిక్షకులు, బైరాగులు ఇలా ఎందరో ఉండేవారు. అయితే బాబా దక్షిణ తీసుకోవడంలో ప్రధాన హేతువు అదేనని బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న శ్రీ అమిదాస్ భవానీ మెహతా తమ గుజరాతీ గ్రంథమైన పూర్ణ పరబ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజులో పేర్కొంటారు. బాబా కూర్చున్నప్పుడు తమ చేతి ఆదరువుగా, శయనించేటప్పుడు తలగడగా ఉపయోగించిన ఇటుక పొరపాటున పస్లే చేతి గుండా మసీదును, బాబా ఆసనాన్ని శుభ్రపరిచే సమయంలో క్రిందపడి విరిగిపోయిన సంఘటన సాయి సచ్యతను పఠించిన పాఠకులకి తెలిసిన విషయమే. బాబా యొక్క సందేశాన్ని వాడాల నుండి భక్తులకు చేరవేయడం, బాబా ఎవరినైనా పలానా భక్తిని పిలుచుకురమ్మంటే వెళ్ళి ఆ భక్తిని పిలుచుకురావడం వంటి పనులను పస్లే చేసేవాడు. కనుకనే పస్లే వాడాకు వచ్చాడంటే బాబా ఏదో ఒక సందేశాన్ని పంపించారని ఆనాటి రోజుల్లో భక్తులు భావించేవారు. బాబా తమ దేహాన్ని వదిలివేసే సమయంలో పస్లే కూడా మసీదులోనే ఉన్నాడు. బాబా దేహత్యాగం చేసిన తర్వాత బాబా ఉపయోగించే సటక, చిలిం వంటి వాటిని పస్లే శ్రీ బాపుసాహెబ్ జోగుకు స్వాధీనపరిచాడు. తర్వాత శ్రీ జోగ్ వాటిని తమతో పాటుగా ఉపాసిని ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత సంస్థాన కమిటీ వారు వాటిని మరలా వెనకకి తీసుకురావడం జరిగింది. 1922 సంవత్సరంలో షిరిడీ సాయి సంస్థానం ఏర్పాటైన తర్వాత శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ పస్లేను చిరుద్యోగిగా నియమించారు. అప్పుడు కూడా మసీదు, చావడి, సమాధి మందిరం వంటి ప్రదేశాల్లో శుభ్రం చేయడం తన యొక్క ఉద్యోగ బాధ్యతగా ఉండేది. బాబా మహాసమాధి చెందిన తర్వాత నుండి పస్లే మసీదులోనే నిద్రించేవాడు. తనతో పాటుగా కొందరు భక్తులు, షిరిడీ గ్రామ యువకులు కూడా మసీదులోనే నిద్రించేవారు. తాను ఎప్పుడు సాయి చరణాల్లో లీనమైందనేది ఇతమిద్ధంగా తెలియడం లేదు. ఏది ఏమైనా సాక్షాత్తు భగవంతునికే సేవకునిగా మసలిన ధన్యజీవి మహదూ కాన్హు పస్లే.